నరేంద్ర మోడీ స్టేడియం వేదిక జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ టీం గుజరాత్ టీంకు షాక్ ఇచ్చింది. అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో కంప్లీట్ డామినెన్స్ చూపించారు. మెయిన్లీ జీటీ టీంను వాళ్ళ సొంత గ్రౌండ్లోని రేంజ్లో డామినేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ మ్యాచ్లో అయితే లక్నో టీం ఈ సీజన్ ఫస్ట్ హాఫ్లో ఎలా అయితే పెర్ఫామ్ చేసిందో అలా పెర్ఫామ్ చేసింది. అంటే వాళ్ళ టాప్ ఆర్డర్ నుండి ఫుల్ ఫైర్ వర్క్స్ చూసాం. అంతే ఆటోమేటిక్గా వాళ్ళ బౌలర్స్ ఆ హ్యూజ్ టార్గెట్ని డిఫెండ్ చేసుకోగలిగారు. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చూసాం. అసలు 16 ఓవర్లు ఫినిష్ అయ్యేసరికి చూసుకుంటే గుజరాత్ టీం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. 24 బంతులు 54 పరుగులు కొట్టాలి. అండ్ క్రీజ్లో చూసుకుంటేనే అప్పటికే చిత్త కొట్టేస్తున్న రూదర్ఫర్డ్ మరి షార్క్ ఖాన్ ఉన్నారు. దీంతో గెలిచేస్తారేమో అనుకున్నాం. బట్ లక్నో బౌలర్స్ లాస్ట్ 4 ఓవర్స్లో బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు. బట్ ఎనివే ఈ మ్యాచ్కి హీరో మాత్రం మిచెల్ మార్సే. అసలు ఏమన్నా కొట్టాడు భయ్య, ప్యూర్ హిట్టింగ్. ఎక్కడ కూడా గుజరాత్ బౌలర్స్ని సెట్ అవ్వకుండా బ్రోటల్ పవర్ హిట్టింగ్ చేశాడు. యాక్చువల్గా ఈ మ్యాచ్లో జీటీ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ ఈ విషయంలో నో బ్రెయినర్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఒక పెద్ద టార్గెట్ని కూడా వికెట్ పడిపోకుండా కొట్టారు. దీంతో ఖచ్చితంగా చేజింగ్ చేసి మూడ్లోనే ఉంటారు. అండ్ అదే చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి బౌలింగ్లో చూసుకున్న స్టార్టింగ్ 4 ఓవర్స్ మంచిగానే పడింది. వికెట్లు తీయలేకపోయినప్పటికీ రన్స్ తక్కువ ఇచ్చారు. బట్ ఆ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ నుండి లక్నో టీంకి మొమెంటం దొరికింది. అండ్ దాని మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే విధ్వంసమే. సో మరోసారి అయితే మార్ష్ మరి మార్క్రమ్ ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్కి 91 పరుగులు భారీ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అది కూడా 9.5 ఓవర్స్లోనే. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్కి ఎగనెస్ట్గా వీళ్ళ పార్ట్నర్షిప్లో ఏదైతే చూసామో అదే చూసాం. అంటే ఒక ఎండ్లో మాస్ బ్యాటింగ్, మరి ఎండ్లో క్లాస్ బ్యాటింగ్. అయితే ఆ మ్యాచ్కి ఈ మ్యాచ్కి డిఫరెన్స్ ఏంటంటే రిషబ్ పంత్ నెంబర్ 3లో బ్యాటింగ్ రాకపోవడం. సో లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం ఎంతకంటే బెటర్ పొజిషన్లో ఉన్నా సరే భారీ స్కోర్ కొట్టలేకపోయారు. ఎందుకంటే మ్యాచ్లో పంత్ అనవసరంగా నెంబర్ 3లో వచ్చి మొమెంటంని పోగొట్టాడు. కానీ మ్యాచ్లో మాత్రం ఆ మిస్టేక్ని రిపీట్ చేయలేదు. రెగ్యులర్గా బ్యాటింగ్ వచ్చే పోరాన్నే నెంబర్ 3లో పంపారు. అండ్ అతనైతే విరుచుకుపడి బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ మనం ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నాం అతనికి మరి గుజరాత్ స్పిన్నర్స్కి మధ్య బ్యాటిల్ ఉంటుందని చెప్పి. సో ఈ బ్యాటిల్ అయితే పోరానే పైచే సాధించాడు. ఇన్ఫాక్ట్ ఒక ఓవర్లో చూసాం అదే రన్లో మిచెల్ మార్స్ 88 రన్స్ మీద బ్యాటింగ్ చేస్తుంటే సింగిల్స్ తీసుకోలేదు నికోలస్ పూరన్. ఎందుకంటే షాయ్ కిషోర్ బౌలింగ్ని కొడతామని చెప్పి. సో నిజంగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పురాణ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని కొట్టేందుకు ఎంత ఆతృతగా ఉన్నాడనేది. బట్ యాక్చువల్గా లక్నో బ్యాటింగ్లో బిగ్గెస్ట్ మూమెంటం తీసుకొచ్చింది మాత్రం మిచెల్ మార్సే. మనం చూసాం రషీద్ ఖాన్ వేసిన ఒక ఓవర్లో కొట్టాడు, మామూలుగా కొట్టలేదు. 3 4లు 2 6లు. అండ్ ఒక్క ఓవర్లోనే 25 రన్స్ వచ్చాయి. సో ఓవర్ ముందు వరకు చూసుకుంటే లక్నో టీం యొక్క రన్ రేట్ అరౌండ్ 10 ఉంది. బట్ ఓవర్ తర్వాత 12కి వెళ్ళిపోయింది. అండ్ దీనివల్లే 210 లేదా 220 అనుకున్న లక్నో టీం 235 వరకు కొట్టేయగలిగింది. సో యాక్చువల్లీ మిచెల్ మార్స్ అయితే చాలా మంచి కంట్రోల్తో బ్యాటింగ్ చేశాడు. అంటే ఏదో అడ్డదిడ్డంగా కొట్టేయకుండా కొంతవరకు చూసి ఆడాడు. మీలా షార్ట్ ఆఫ్ లెంత్ మరి ఫుల్ లెంత్ బాల్స్ వేసినప్పుడు బాగా క్యాపిటలైజ్ చేయగలిగాడు. సో మిచెల్ మార్స్ యొక్క స్ట్రెంత్ అయితే అతనికి లాంగ్ లివర్స్ ఉంటాయి. దీంతో ఫుల్ లెంత్లో వేసినా షార్ట్ లెంత్లో వేసినా తన పవర్తో బాల్ని పంపేస్తాడు. అండ్ ఎగ్జాక్ట్లీ మరోసారి మ్యాచ్లో బౌలర్స్ తన స్ట్రెంత్కి తగ్గట్టు బౌలింగ్ చేశారు. సో మార్చ్ అయితే కేవలం 56 బాల్స్లోనే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అంతైతే అతనికి ఐపీఎల్ ఫస్ట్ సెంచరీ. ఇన్ఫాక్ట్ సీజన్లో చూసుకుంటే అతను 6 సార్లు 50+ స్కోర్స్ కొట్టాడు. అండ్ ఓవరాల్గా 500 కంటే ఎక్కువ రన్స్ తీసుకున్నాడు. సో మనమైతే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఐపీఎల్ మిచెల్ మార్స్ దగ్గర నుండి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చూడలేదు. అప్పుడు ఎప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు అతను బ్రదర్ కొట్టాడు షాన్ మార్స్ ఇలాగే కంటిన్యూస్గా రన్స్ కొట్టేస్తూ ఉండేవాడు. అండ్ దాదాపు ఒక 17 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి మార్స్ కన్సిస్టెన్సీని చూస్తున్నాం. సో నిజంగా మ్యాచ్లో మార్చ్ యొక్క బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 64 బాల్స్లో 117 రన్స్ కొట్టాడు. అండ్ అతని ఇన్నింగ్స్లో చూసుకుంటే 10 4లతో పాటు 8 6లు ఉన్నాయి. ఇక పోరాన్ చూసుకున్న 27 బాల్స్లోనే 56 రన్స్ కొట్టేశాడు. మరి ముఖ్యంగా చివరిలో చూసాం సిరాజ్ లెట్ చేద్దామని చూసినప్పటికీ అతను కామ్గానే ఉన్నాడు. కానీ బ్యాట్తో చూసుకుంటే మాత్రం నెక్స్ట్ 2 బాల్స్లో ఒక 6 and 4 కొట్టి రిప్లై ఇచ్చాడు. ఈవెన్ చివరిలో రిషబ్ పంత్ కూడా 2 6లు కొట్టాడు. మరి ముఖ్యంగా నో లుక్ 6 చూసాం. వింటేజ్ రిషబ్ పంత్ గుర్తొచ్చాడు. సో లక్నో టీం టాప్ ఆర్డర్ ఏడాది స్టార్టింగ్ మ్యాచెస్లో ఎలా అయితే రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారో ఈ మ్యాచ్లో సేమ్ అదే రిపీట్ చేశారు. దీనివల్ల టీంకి 235 రన్స్ భారీ స్కోర్ వచ్చింది. వేరేస్ గుజరాత్ టీం బౌలింగ్ విషయానికి వస్తే మ్యాచ్లో మాత్రం పూర్గా వేశారు భయ్య. మెయిన్లీ మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం ఈ గ్రౌండ్కి తగ్గట్టు మంచిగా వేస్తున్నారని చెప్పి. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం గుజరాత్ బౌలింగ్ లై తప్పింది. వేస్తే ఫుల్ లెంత్ వేశారు, లేకపోతే షార్ట్ ఆఫ్ లెంత్ వేశారు. మరి ముఖ్యంగా ప్రసిద్ధి కృష్ణ ఫెయిల్ అవ్వడం ఆ టీంకి బాగా బ్యాక్ ఫైర్ అయింది. అలాగే సాయి కిషోర్ చూసుకున్న, రషీద్ ఖాన్ చూసుకున్న ఆల్మోస్ట్ అందరూ కూడా రన్స్కి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ అందరూ దెబ్బలు కూడా తిన్నారు. మనం స్టార్టింగ్లో చూసాం హర్షద్ ఖాన్ 2 సార్లు స్లిప్ అయి పడిపోయాడు. అలాగే తర్వాత మిచెల్ మార్స్ బ్యాటింగ్ చేసినప్పుడు డౌన్ ది గ్రౌండ్ పవర్ఫుల్గా షాట్స్ కొట్టడం చూసాం. అంటే షాట్స్ నాపేందుకు గుజరాత్ బౌలర్స్ చేతులు అడ్డు పెట్టారు. బట్ లక్కీలీ ఎవరికి పెద్ద ఇంజరీస్ అయితే కాలేదు. సో గుజరాత్ బౌలర్స్కి అయితే ఇదొక ఆఫ్ డే అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ లక్నో బ్యాట్స్మెన్ లైట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఒక ప్రాపర్ హోంవర్క్ చేసుకోకుండా ఫామ్లో ఉన్నాం కదా సర్లే వేసేద్దామన్నట్టు వచ్చారు. మళ్ళీ ఫస్ట్ 10 ఓవర్స్లో అరౌండ్ 90 రన్స్ మాత్రం ఇచ్చిన టీం నెక్స్ట్ 10 ఓవర్స్లో చూసుకుంటే మాత్రం 145 రన్స్ వరకు ఇచ్చేశారు. సో గుజరాత్ బౌలర్స్ దగ్గర నుండి అయితే ఒక పూర్ బౌలింగ్ డిస్ప్లే చూసాం ఈరోజు. ఇక చేజింగ్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ టీం ఎప్పట్లోనే స్టార్ట్ చేసిందే. అంటే వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచిగా ఆడడం స్టార్ట్ చేశారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే టార్గెట్ పెద్దే. సో నార్మల్గా 205 లేదా 210 టార్గెట్ ఉంటే వాళ్ళు ఆడే బ్యాటింగ్ సరిపోయేది. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం 236 రన్స్ కొట్టాలి. అంటే గుజరాత్ బ్యాట్స్మెన్ కాస్త ఎక్స్ట్రా పుష్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఈ క్రౌండ్లోని సుదర్శన్ మరి శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా రాంగ్ షాట్స్ ఆడారు, అది కూడా ఎర్లీ ఆఫ్ ది ఇన్నింగ్స్. సో నార్మల్గా చూసుకుంటే ఇద్దరు కూడా క్రీజ్లో బాగా సెట్ అయ్యేంత వరకు రిస్కీ షాట్లు ఆడరు. కానీ మ్యాచ్లో టార్గెట్ మరీ పెద్దదిగా ఉండడం వల్ల ఫోర్స్ఫుల్గా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇలా తీసుకునే క్రమంలోనే తమ వికెట్లను కోల్పోయారు.
బట్ ఎనివే జాస్ బట్లర్ వచ్చి మొమెంటమ్ని క్యారీ చేశాడు. మళ్ళీ శుభ్మన్ గిల్కు మరి అతనికి మంచి ఒక మంచి ఫైరీ పార్ట్నర్షిప్ చూసాం. ఇద్దరు కూడా చాలా క్విక్గా రన్స్ కొట్టారు. బట్ ముందు చెప్పినట్టే శుభ్మన్ గిల్ ఆవేష్ ఖాన్ బౌలింగ్లో ఒక భారీ షాట్కి ఎత్తించి తన వికెట్ని కోల్పోయాడు. ఇన్ఫాక్ట్ ఈ బ్యాట్ల గురించి మనం ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. ఇక తర్వాత చూసుకుంటే జాస్ బట్లర్కు ఆకాశ్ సింగ్ ఒక మంచి ఇన్స్వింగర్ వేశాడు. అండ్ అతనికైతే బాల్ ఆడే విషయంలో ఎప్పటి నుంచే వీక్నెస్ ఉంది. యాక్చువల్లీ ఓల్డ్ బాల్ అంతలా మూవ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఆకాశ్ సింగ్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. కానీ అతను వికెట్ పడిన తర్వాత దిగ్విజయ్ రాతికి ట్రిబ్యూట్ ఇస్తూ నోట్బుక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అండ్ ఇదైతే కాస్త టూ మచ్గా అనిపించింది. అంటే దిగ్విజయ్ రాతి ఏదో గొప్ప పని చేసి మ్యాచ్ నుంచి తప్పుకోలేదు, సస్పెండ్ అయి తప్పుకున్నాడు. దీంతో అలాంటి ప్లేయర్కు కౌన్సిలింగ్ ఇచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. బట్ అలా కాకుండా అతను ఏదో గొప్ప పని చేసినట్టు అతనికి ట్రిబ్యూట్ ఇవ్వడం నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. ఎనివే లక్నో టీం అయితే రన్స్ ఇచ్చినప్పటికీ సక్సెస్ఫుల్గా గుజరాత్ టాప్ ఆర్డర్ని తొందరగా అవుట్ చేయగలిగింది. ముగ్గురు ఎవరు కూడా భారీ స్కోర్ కొట్టలేదు. 96 పరుగులు వచ్చేసరికి ముగ్గురు అవుట్ అయిపోయారు. దీంతో ఇంకా గేమ్ అయిపోయింది, లక్నో టీం గెలిచేసిందేమో అనుకున్నాం. బట్ ఆ తర్వాత ఒక పార్ట్నర్షిప్ వచ్చింది భయ్య. షరీఫ్ నదర్పాట్ అండ్ షారుఖ్ ఖాన్ నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ బ్యాటింగ్ చేశారు. అసలు గుజరాత్ టీం అంటే టాప్ ఆర్డర్ ఇంకేం లేదనుకున్న వాళ్ళకి ఒక సమాధానం చెప్పారు. మెయిన్లీ షారుఖ్ ఖాన్ అయితే తన బ్రోటల్ పవర్ చూపించాడు. జస్ట్ అండర్ ద బాల్ వెళ్ళి పైకి లిఫ్ట్ చేసేవాడు. సో అయితే ఈ సీజన్లో ప్రీవియస్గా రదర్పాట్ బ్యాట్ నుంచి అలాంటి బ్యాటింగ్ చూసాం. అంటే కొన్ని మ్యాచెస్లో కొట్టాడు. బట్ షారుఖ్ ఖాన్ మాత్రం ఈ రేంజ్ ఆడటం ఎప్పుడు చూడలేదు. ఇన్ఫాక్ట్ తన ఐపీఎల్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. 29 బాల్స్లోనే 57 రన్స్ కొట్టాడు. మెయిన్లీ రదర్పాట్తో కలిసి 4 వికెట్కు ఏకంగా 86 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. అది కూడా కేవలం 6.4 ఓవర్స్లోనే. ఈ పార్ట్నర్షిప్ అయితే ఒక్కసారిగా గేమ్ యొక్క మొమెంటమ్ని మార్చేసింది. టార్గెట్ లాస్ట్ 4 అవర్స్లో 54 రన్స్ కొడితే చాలు అన్న స్థితికి వచ్చేసింది. అండ్ వీళ్ళు దూకుడుగా ఆడుతున్న తీరు చూసి కొట్టేస్తారేమో అనుకున్నాం. బట్ లాస్ట్ 4 అవర్స్, ఎస్పెషలీ 17th ఓవర్ ఒక గేమ్ చేంజింగ్ ఓవర్. విలియర్కి బౌలింగ్కి వచ్చి ఆ ఓవర్లో 2 వికెట్లు తీశాడు. అది కూడా షరీఫ్ నదర్పాట్ మీద రాహుల్ తెవాతి అదే. సో 2 వికెట్లు ఎప్పుడైతే పడ్డాయో గుజరాత్ టీం కంప్లీట్లీ మొమెంటం కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన వాళ్ళందరూ స్ట్రగుల్ అయ్యారు. అండ్ షారుఖ్ ఖాన్ కూడా పెద్దగా స్ట్రైక్ వచ్చేది కాదు. ఇన్ఫాక్ట్ ప్రతి ఓవర్లో వికెట్ కోల్పోవడం చూసాం లాస్ట్ 4 అవర్స్లో. యాక్చువల్లీ లక్నో బౌలర్ సరైన టైంలో సరైన బౌలింగ్ చేశారు. మీలా ఆవేష్ ఖాన్ చూసాం స్టార్టింగ్లో వివచ్చంగా రన్స్ ఇచ్చాడు, కానీ బ్రిలియంట్ 19th ఓవర్ వేశాడు. అలాగే షాబాజ్ అహ్మద్ చూసుకుని తను వేసిన ఫస్ట్ 3 ఓవర్స్లో 35 రన్స్ వరకు ఇచ్చాడు. కానీ అతను వేసిన 18 ఓవర్లు చూసుకుంటే మాత్రం చాలా తక్కువ రన్స్ వచ్చాయి. అండ్ ఆల్సో వికెట్ కూడా తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్లో ఆయుష్ బాదన్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 2 వికెట్లు తీశాడు. బట్ ఎనివే టర్నింగ్ పాయింట్ మాత్రం ఓరూరుకు వేసిన 17th ఓవరే. ఆ ఓవర్లో కనుక అతను 2 వికెట్లు తీయకపోయింటే గుజరాత్ టీం ఈజీగా మ్యాచ్ గెలిచేసేది. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకునే మ్యాచ్లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 27 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఆవేష్ ఖాన్ 2 వికెట్లు తీసుకోక షాబాజ్ అహ్మద్ మరి ఆకాశ్ సింగ్ ఇద్దరు తల వికెట్ తీసుకున్నారు. సో లక్నో టీం అయితే ఈ సీజన్లో 2వ గుజరాత్ టీం ఓడించారు. ఇన్ఫాక్ట్ జీటీ టీం చూసుకుంటే ఓవరాల్గా 4 మ్యాచెస్ మాత్రం ఓడిపోయారు. అండ్ 4 మ్యాచ్లో 2 లక్నో మీద ఓడిపోయారు. బట్ ఏమో లక్నో టీం ఈ పెర్ఫార్మెన్స్ లాస్ట్ మ్యాచ్లో ఇచ్చుంటే బాగుండేది. అంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో గెలిచుంటే ప్లే ఆఫ్ రేస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది. వాళ్ళ మీద ప్రెజర్ మొత్తం పోయిన తర్వాతే ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగారు. బట్ ఏమో గుజరాత్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే మరీ పూర్గా ఏమి ఓడిపోలేదు. ఇన్ఫాక్ట్ చాలా ఫైట్ బ్యాక్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళకి ఈ మ్యాచ్లో పాజిటివ్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మంచిగా ఆడారు. సో ప్లే ఆఫ్స్కి ముందు గుజరాత్ టైటన్స్కి ఇలా జరగడం మంచిదని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్లో వాళ్ళ టాప్ ఆర్డర్ మళ్ళీ బాగా ఆడేసి గెలిచేస్తుంటే ప్లే ఆఫ్స్లో ఇబ్బంది అయ్యేది. అంటే ఒకవేళ ప్లే ఆఫ్స్లో వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఏం చేయాలి అర్థం కాని పొజిషన్లో ఉండేవారు. మరి వాళ్ళ మిడిల్ ఆర్డర్ దగ్గర నుండి మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. అలాగే మిగతా టీమ్స్ కూడా వాళ్ళ టాప్ ఆర్డర్ మీదే కాదు మిడిల్ ఆర్డర్ మీద కూడా ఫోకస్ చేయడం మొదలు పెడతారు. సో యాక్చువల్గా గుజరాత్ టీంకి మంచి జరిగిందని చెప్పుకోవాలి. వాళ్ళు ప్లే ఆఫ్స్కి ముందు మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా అయిపోకుండా ఒక జలక్ తగిలింది. అయితే టాప్ 2 రేస్ దృష్ట్యా చూసుకుంటే మాత్రం ఇప్పుడు వాళ్ళ చేతిలో అవకాశం లేదు. అంటే గుజరాత్ టీం తమ నెక్స్ట్ మ్యాచ్ కలిసి 20కి వచ్చినప్పటికీ టాప్ 2కి వెళ్తారనే గ్యారంటీ లేదు. ఆర్సీబీ లేదా పీపీకేస్ ఈ 2 జట్లు ఏదో ఒక జట్టు వాళ్ళకి మిగిలిన మ్యాచెస్లో ఒక మ్యాచ్ అయినా ఓడిపోవాలి. అప్పుడు మాత్రమే గుజరాత్ టీంకి టాప్ 2లోకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. సో చూడాలి మరి రాబోయే మ్యాచెస్లో టాప్ 2 రేస్ ఇంకెంత ఇంట్రెస్టింగ్గా మారుద్ది అనేది.